వెల్కమ్ టు ది పాయింట్. నేను శాలిని. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. తాను పదవిలో ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబ సభ్యులెవరూ కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశం ఉండదన్నారు. ఆ కుటుంబమే తెలంగాణకు ప్రధాన శత్రువని వ్యాఖ్యానించారు. 2 రోజుల్లో కాళేశ్వరం డాక్యుమెంట్లు అన్నీ బయటపెడతానంటూ రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి వివరాలను 2 రోజుల్లో ప్రజల ముందు పెడతామని, డాక్యుమెంట్ల అన్నీ బహిర్గతం చేస్తానని వెల్లడించారు. ఇంతకు కేసీఆర్ కుటుంబం అంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత కోపం? ఒకప్పుడు కేసీఆర్, రేవంత్లు టీడీపీలో కలిసి ఉండేవారన్న విషయం గుర్తులేదా? ఇక దీనిపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు లైవ్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. శాలిని గారు నమస్తే, చెప్పండి సార్, సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను, కేసీఆర్ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఆయన అంటున్నారు రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే శత్రువు అని అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? కాంగ్రెస్ పార్టీలోకి తాను ఉన్నంతకాలం నేను రానివ్వను అని ఆయన అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? శాలిని గారు, మీకు అట్లాగే మన ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఒకటి ఏంటంటే, ఏదైతే ఇవాళ కేసీఆర్ గారు కమిషన్ ముందు హాజరు కావడం, చాలా పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ కావడం, ఈ వార్తలు సాయంత్రం దాకా స్క్రోల్ అవుతాయి కనుక రాజకీయంగా మైండ్ గేమ్ రాజకీయాలు, అట్లాగే నాకు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు అక్కడ పక్కన తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కోపం లేదు నాకు, కానీ ఢిల్లీకి వెళ్ళి 3 రోజులు అయింది. కొండ దెబ్బ ఎడకని కూడా పట్టలేదు. కనీసం మనకు కొత్త మంత్రులకు శాఖల ఏర్పాటు కూడా ఇప్పటివరకు కాలేదు. దానిలో ఆయన ఏం చేశారంటే, టాక్టిక్స్ గా ఇక్కడ జరుగుతున్న హైప్ ఏదైతుందో, కేసీఆర్ గారి కమిషన్ ముందు హాజరైన హైప్ ఏదైతుందో, దీన్ని మెల్లగా ఇంకొక అంటే ఒక చిన్న గీత పక్కన ఇంకో పెద్ద గీత గీసే ప్రయత్నం చేశారు. పొలవమని ఎవరు పోతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి? కుటుంబ సభ్యులకి నాలుగురు కేసీఆర్ గారితో 5. కేసీఆర్ గారు, మన కవిత, అట్లాగే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, ఈ 4 కుటుంబ సభ్యులు. మిగతా వారి కుటుంబ సభ్యులు కాదు కదా. వాళ్ళు ఏమంటే రాని తన పదవిలో ఉన్న ఏ పదవి, ముఖ్యమంత్రి పదవిలో అనుకోవాలి. ముఖ్యమంత్రి పదవిలో 7 ఉంటాడా, 2 ఉంటాడా, 5 ఉంటాడో తెలియదు మనకు. ఎందుకంటే 7 నెలలు అయిపోయింది ఇప్పటికే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఎప్పుడైనా ముఖ్యమంత్రులు మార్చే అలవాటు వాళ్ళకి ఉంటుంది కనుక నేనేమంటున్నా, ఉన్నాను అనుకుందాం. ఆయన రానియను అంటే వచ్చినోడే కూడా ఉంటున్నాను. అంతకుముందే కవిత గారి గురించి మనకు అనుమానం ఉండే. కవిత ఏమన్నది? ఆమె కాంగ్రెస్ మునిగిపోయే పడవ, దాన్ని ఎవరు చేరుతారు పోమన్నది. నువ్వు తూ అంటే రాను అని ఆమె చెప్తుంటే, నువ్వు వచ్చినా చేర్చుకోని అంటే ఇది రాజకీయంగా పోతే ఏమంటారు దాన్ని? కనుక కవిత వస్తుందా, మల్లయ్య వస్తుందా, పుల్లయ్య వస్తుందా అంటే కేటీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు కాంగ్రెస్ లో పార్టీలో చేరడానికి సిద్ధంగా లేరు. లేని దాన్ని ఈయన హైప్ క్రియేట్ చేసి చేరనిగాను, నేను రానివ్వని అంటే ఇది కేవలం రాజకీయంగా వాళ్ళు స్టేట్మెంట్ తప్ప ఇంకోటి ఏం లేదు. ఒక వార్తను సబ్సైడ్ చేయడానికి, ఒక వార్తను బాగా హైలైట్ కాకుండా మీడియాను డైవర్ట్ చేయడానికి మాత్రమే అక్కడ వాడిందని నేను అనుకుంటున్నాను. అంతకంటే వేరే పరమాత్రం అయితే లేదనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతాను. ఆయన ఇంకొకటి ఏంటంటే, ఇప్పటిదాకా అసలు పోయిందేమో ఒకటి అంటే, ఢిల్లీ పోయింది ఏంది? మంత్రివర్గంలో 3 కొత్త మంత్రులు చేరారు. వాళ్ళకి శాఖలు ఎక్కడానికి మీద ఇప్పుడు మనకు తెలవకున్నా, ఇప్పుడు తాటి చెట్టు ఎందుకు ఎక్కావరా అంటే దూడగడ్డి కోసం అన్నట్టు, నేను దానికోసం పోలేదు, వేరే పని కోసం పోయినా, ఈ పని కోసం పోయినా అంటున్నారు కదా. మరి బట్టి వీరక మాకు దేనికి పోయిండ్రు? లేకపోతే మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దేనికి పోయిండ్రు? ముఖ్యమంత్రి సీనియర్ మంత్రులు కదా, వాళ్ళకైతే వేరే పని లేదు కదా. మరి ఎందుకు పోయిన వాళ్ళందరూ? ఇట్లా అధిష్టానం పిలిపించింది, ఒక్కొక్కరిని సముదాయించే ప్రయత్నం చేసింది. మీ శాఖలు ఏమైనా మార్చుకుంటారా, మీ శాఖలు ఏమైనా మీకు ఇష్టమా లేదా, ఇద్దరిని అడిగింది సీనియర్ మంత్రులు కనుక. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని, అట్లా సీనియర్ మంత్రి మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడిగింది. మా శాఖలు మేము విడిచిపెట్టాము, ఆ శాఖలు మాకే ఉండాలి, ఒక్కటి విడిచిపెట్టాం అన్నారు. కనుకనే 11 శాఖలు తన కింద పెట్టుకున్న ఈ మాట అంటున్నాను చేసిన రేవంత్ రెడ్డి గారి తప్పనిసరి 2-3 శాఖలు విడిచిపెట్టాలి. ఇప్పుడు న్యాయశాఖ, కార్మిక శాఖ, మనకు మున్సిపల్ శాఖ, హోంశాఖ, విద్యాశాఖ, ఇట్లా చిన్నవి పెద్ద ఎస్సీ ఎస్టీ సంక్షేమం. ఇప్పుడు ఎస్టీ మంత్రులు ఉన్నారు, సీతక్క గారు ఇప్పటికీ అప్పచెప్పొచ్చు కదా. ఎస్టీ మంత్రులు ఉన్నారు, అప్పచెప్పొచ్చు కదా. అంటే ఏం లేదు, 11 శాఖలు తన దగ్గర ఉన్నాయి కనుక ఒక దిశలో ఏమనుకున్నారంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారియో లేకుంటే బట్టి విక్రమార్క గారు ఎక్కువ శాఖలు ఉంటే తీసేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళేమన్నారు, మేము ససే మీద తీసేయాల్సిన అవసరం లేకపోమన్నారు. కనుక ఇన్ని శాఖలు ఇక్కడ ఉన్నాయి కదా ఈయన దగ్గర, ఈ 11 నుంచే ఏమన్నారు, అది విడిచిపెట్టిండు. అసలు శాఖల ఏర్పాటు 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి 3 రోజులు అవుతుంది. మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రధాన శాఖలు కేటాయించలేకపోతున్నామంటే అర్థం చేసుకోవచ్చు కదా. అందుకని కేవలం డైవర్షన్ పాలిటిక్స్, దాంతో పాటు మైండ్ గేమ్ రాజకీయాల్లో భాగంగానే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. ఇంకో మాట కూడా చెప్పారు మీ ఇంతకుముందు శాలిని గారు, ఏమనంటే 2 రోజులలో కాళేశ్వరం పేపర్స్ బయట పెడతాను. ప్రభుత్వం దగ్గర ఉంటాయి. అసలు ఎక్కడైతే కమిషన్ ఏం చేయాలంటే ప్రభుత్వానికి కూడా కాల్ఫర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 2 అనుమానాలు వస్తున్నాయి శాలిని గారు.
ఒకటేమో ఈటల రాజేందర్ గారేమో మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇంచు కూడా ఆర్థిక శాఖ మంత్రిగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ నిధులు నా నుంచి మంజూరు కాలే కానీ ప్రతి నిర్ణయం కూడా కేబినెట్ తీర్మానం చేసింది, తర్వాత అసెంబ్లీ తీర్మానం చేసింది అంటున్నారు. దాంతో పాటు ప్రతి నిర్ణయం వెనుక ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు అక్కడికి తమ్మిడి హెడ్ నుంచి మార్చడానికి కూడా కేబినెట్ సబ్ కమిటీలో మేము ముగ్గురం మంత్రులు ఉన్నాం. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు, ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు, అట్లా అనుభవం ఉన్న మంత్రి ఆనాడు కూడా మన తుమ్మల నాగేశ్వరరావు మంత్రి, కానీ వేరే తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఆయన ఉన్నారు కనుక ఈ ముగ్గురిని వేశారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకటి అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు ఆయన, ఈయననేమో బీజేపీలో ఉన్నాడు, కానీ పాత ప్రభుత్వం చేసింది కరెక్టే అంటున్నాడు. ఇప్పుడు హరీష్ రావు గారు అప్పటి ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్నారు. ఈ ముగ్గురు ఇద్దరు వేరే వారి వాదన వినిపిస్తున్నారు. మరి దీని మీద ఇప్పటికే ప్రకటన చేసే బదులు సపరేట్గా మరి ప్రభుత్వం కాగితాలు తీసుకొచ్చి కేబినెట్ లో ఈ మీటింగ్ జరగలేదు అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు కనిపించడం ఏంది, ప్రభుత్వం ఎందుకు బయటపెడతలేదు అంటే మనకి అర్థమవుతుంది ఏంటంటే ఇవన్నీ కూడా మైండ్ గేమ్ రాజకీయాలు చేస్తున్నారు. 2 రోజుల తర్వాత బయట పెడతామంటే ప్రభుత్వంలో అన్ని కాగితాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వాలు శాశ్వతం శాలిని గారు సంతలో పెట్టుకొని ఎవరికి వాళ్ళు ఇంటికి తీసుకుపోరు కాగితాలని కదా, తీసుకపోతే కూడా నేరం అవుతుంది. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం. పార్టీలు వాళ్ళు ఇవాళ ఉంటారు, రేపు ఇంకొకరు రావచ్చు. కనుక వచ్చిన ప్రభుత్వం ఏదైతుందో నిజాలు బయట పెట్టాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చెప్పేది కరెక్టా, కేబినెట్ మీటింగ్ జరిగిందా, అందులో లేదా, సబ్ కమిటీలో ఈ అంశం వచ్చిందా రాలేదా ఎవరు చెప్పాలి? ప్రభుత్వం రికార్డు ఉంటాయి కదా, ఆనాడు ఏనాడు మీటింగ్ జరిగింది, సబ్ కమిటీ ఏంటి, తీర్మానాలు ఏంటి, అన్ని ప్రభుత్వం దగ్గర ఉంటాయి కదా. 2 రోజుల తర్వాత బయట పెడతామంటే ఏంటి అంటే కమిషన్ ముందు అబద్ధాలు ఆడమే కదా. అందుకని ఇవాళ కమిషన్ ముందుకు సాక్షిగా పోయారు తప్ప ఎవరు మన కేసీఆర్ గారు ఒక ముద్దాయిగా పోలే. యాక్చువల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, సాక్షిగా పిలిచారు. అయ్యా ఈ మొత్తం ప్రాజెక్టు అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినాయి, దీనిలో వీళ్ళు చెప్పిండ్రు, మీరు ఏం చెప్తారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఏం చెప్తారు, నిర్ణయం ఎవరు తీసుకున్నారని 20 ప్రశ్నలు వేశారు. ఆ 20 ప్రశ్నలకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా ఆయన ఇచ్చొచ్చారు. దాని మీద నిర్ణయం తీసుకుని కమిషన్. కానీ ఇక్కడ రైలు కాగితాలు బయట పెడతా, వాళ్ళు ఎవరిని రానియను అని మాట్లాడుతున్నారు. అంటే కేవలం ఢిల్లీలో అసలు ఆడలేక మధ్యలో వాడన్నట్టు ఏదైతే మంత్రివర్గంలో కొత్త మంత్రులు ఇచ్చే క్రమంలో వాళ్ళకి శాఖల కేటాయింపి అస్తవ్యస్తంగా ఉంది, ఇవ్వలే కనుక దాన్ని కప్పించుకోవడానికి ఈ మాటలు మాట్లాడానని అనుకుంటున్నాను. సార్, అలాగే ఒకప్పుడు టీడీపీలో కేసీఆర్ అలాగే రేవంత్ రెడ్డి కలిసి పనిచేశారు. ఆ తర్వాత వాళ్ళు బీఆర్ఎస్, ఈయన కాంగ్రెస్ పార్టీ ఇలా డివైడ్ అయిపోయారు. ఇక్కడ చూసినట్లయితే ఓటుకు నోటు కేసు విషయంలో కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డిని జైలుకి పంపారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా బహిరంగ సభల్లో కూడా కేసీఆర్ని జైలుకి పంపిస్తాను, అక్కడే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని కూడా వ్యక్తిగతంగా బహిరంగ వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మంచి ప్రశ్న అమ్మా. నిన్నగాక మొన్ననే గంధమాల రిజర్వాయర్ శంకుస్థాపన అప్పుడు నన్ను జైలుకి పంపించారు డైరెక్ట్ గా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మెచ్చుకోవాల్సింది అంటే కుట్రవే అది కాదు, ఆయన అన్ని బయట పెడతారు కూడా. నన్ను అన్యాయంగా బిడ్డ పెళ్లి పెట్టుకొని నిశ్చితార్థం పెట్టుకుని నన్ను కొనియలేదు, నన్ను జైలుకి పంపించారు కనుక మీ పని కూడా పడతాను డైరెక్ట్ గా చెప్తున్నాను. ఆయన ఇంకా సమస్య ఏంది, ఇండైరెక్ట్ సమస్య లేదు, నన్ను పంపారు కానీ మిమ్మల్ని పంపుతా అంటున్నారు. పంపకపోవడానికి చట్టం చూసుకుంటది. రేవంత్ రెడ్డి చేతిలో లేదు చట్టం, రేవంత్ రెడ్డి రాజు కాదు ఈ రాష్ట్రానికి, అట్లానే కేసీఆర్ గారు కూడా రాజు కాదు ఈ రాష్ట్రానికి. కనుక పంపదలుచుకుంటే చట్టం తన చేతిలో పని తను చేస్తుంది. ఇప్పుడైనా పివి నరసింహారావు గారు చట్టం తన పని చేసుకోపోతుంది. ఇక్కడ అది కాదు సమస్య. నిజంగానే అట్లా అనుకుంటే కేసీఆర్ గారి జీవితం ఎక్కడి నుంచి మొదలైంది, కాంగ్రెస్ పార్టీ నుంచి పొందింది. మా పక్కనే సిద్దిపేట కనిసేసి ఇప్పుడు మా ఎమ్మెల్యే ఆయన, ఇప్పుడు గజ్వేల్ ఎమ్మెల్యే ఆయన. నేను ఏమంటున్నానంటే ఆయన ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం ఒకసారి కాంగ్రెస్ లో ఓడిపోయిండు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ లోని గ్రూపులే విడిపోయి మదన్ మోహన్ గారి గ్రూప్ కాంగ్రెస్ లో ఉండిపోయింది, చంద్రశేఖరరావు గారు మదన్ మోహన్ అతను ఓడిపోయారు కనుక ఆయన టీడీపీలోకి వచ్చి గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచిండు అప్రతిహతంగా. ఆయన గెలుచుడు మొదలు పెట్టినప్పటి నుంచి 85 నుంచి ఇప్పటి వరకు ఒక్కనాడు ఓడిపోలే. ఎక్కడ ఆయన పోటీ చేసిన సీట్ ఏది ఓడిపోలే, మొన్న కామారెడ్డి తప్ప. కామారెడ్డి 2 చోట్ల చేసింది కనుక అందుకనే ఆనాడు 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన సిద్దిపేట ఎమ్మెల్యేగా. కనుక ఇవాళ ఆయన ఎక్కడి నుంచి వచ్చిండంటే మీరు కూడా అంతే కదా, కలిసి పనిచేసిన ఎక్కడే టీడీపీలో ఎప్పుడున్నాడు ఆయన. టీడీపీలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో లేరు, ఎక్కడ లేడు ఆయన. అప్పుడు గట్టిగా మాట్లాడితే ఉద్యమ సమయంలో జెడ్పీటీసీ గెలిచిండు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు. అందుకని మొన్న రేవంత్ రెడ్డి గారు మన దత్తాత్రేయ పుస్తకావిష్కరణ సభలో మధ్యన ఇంటర్మీడియట్ మర్చిపోయింది ఆయన, స్కూలింగ్ ఏమో టీడీపీలో చేసిండట. అట్లానే మన 10th క్లాస్ వరకేమో మనకు అంతకు ముందు అది కాంగ్రెస్ లో ఉండేవాడు, టీడీపీలో చేసిండట. తర్వాత ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో నేను ఉద్యోగం చేస్తున్నాను. మరి మధ్యన జెడ్పీటీసీ దేని చేయండు, టీఆర్ఎస్ నుంచే కదా ఆయన అయింది. జెడ్పీటీసీ 2004 టీఆర్ఎస్ నుంచి అయింది కదా, 2002లో జరిగిన ఎన్నికల్లో.
మరి అది మర్చిపోతే ఎట్లా? దాన్ని కనుక మర్చిపోయారు. టీఆర్ఎస్ ఆయన ప్రస్థానం టీఆర్ఎస్ నుంచి మొదలైంది, రేవంత్ రెడ్డి గారి ప్రస్థానం. తర్వాతనే టీఆర్ఎస్ నుంచి టీడీపీ, టీడీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్, ఇది మొదలైంది కదా. బీజేపీ మొదట్లో స్కూలింగ్ అంటే బీజేపీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా నెక్కర దొరుకుని చేసిండు అంటున్నారు. వివి నరసింహరావు గారు కూడా వరంగల్లో ఆయన కట్టర్ కాంగ్రెస్ వారు, ఎన్నడూ కాంగ్రెస్ పార్టీకి దాటిపోలేదు. కానీ ఆయన స్కూలింగ్ డేలో ఆయన మరి నెక్కర దొరుకుని బివి నరసింహరావు గారే ఆర్ఎస్ఎస్ లో కవాతు చేసిండ్రు. అంటే ఇక మొత్తం ఆహ్వానిద్దామా? అందుకని ఇవన్నీ వాళ్ళు చూసుకునే ముచ్చట్లమ్మా. వాళ్ళు పంచాయతీ పెట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అంటే ఇవాళ ప్రజల ఆకాంక్షలు, ఆశలు ఏవైతున్నాయి 16 నెలలుగా గ్యారెంటీలు, వీటి గురించి ప్రజలు అడగకుండా చేయాలంటే ఇటువంటి చిమ్మికులు వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. నేను ఒక పార్టీని అంటలేను, ఇటుపక్క అటుపక్క చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ గారు విచారణకు వస్తే యుద్ధంలో విజయం సాధించినట్టు, యుద్ధానికి వెళ్తున్నట్టు ఇంతమంది జమగుండు ఎందుకు? దానికి కూడా కారణం ఉంది. ఇది కూడా మైండ్ గేమ్ రాజకీయాలే. శాలిని గారు ఒక మాట చెప్పి ముగిస్తాను ఈ ఇష్యూ. చెప్పండి. ఇప్పుడు మొన్నటిదాకా మన కవిత గారు ఏమన్నారంటే, కేసీఆర్ గారికి అంత పెద్ద నోటీసులు వస్తే మీరు ఏం చేస్తున్నారని అన్నను ఉద్దేశించే టార్గెట్ ఆమె. అంతా భావన కాదు, ఇటు హరీష్ రావు కాదు, సంతోషం అంతకంటే కాదు. కనుక వాళ్ళు కూడా ఉంటే వాళ్ళని కూడా విమర్శిస్తారు. తండ్రి ఒక్కటి తప్ప మిగతా దుర్మార్గులు దయ్యాలంటుంది. కనుక ఆమె కేసీఆర్ కి నోటీసులు వస్తే మీరు స్పందన తీరు ఇదేనా అని ప్రశ్నించింది. కనుక ఇప్పుడు కేసీఆర్ విచారణ పోతే రేపు స్పందన తీరు ఇదేనా అని ప్రశ్నించకుండా అన్నా జల్లెల పోరాటంలో ఈ జన సమీకరణ జరిగింది, కార్యకర్తల సమీకరణ జరిగింది అని నేను అనుకుంటున్నాను. ఇవాళ చెల్లె కనుక జాగృతి పేరు మీద ఒక 100 మందిని తీసుకొచ్చినా కేటీఆర్ ఫెయిల్ అయినట్టే లెక్క కదా. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నువ్వేం చేసినావంటే ప్రశ్నించక ముందే అన్నా చెల్లెల ఆధిపత్య పోరులో వీళ్ళిద్దరు కూడా స్పష్టంగా ఏదైతే వాళ్ళ పోటాపోటీ రాజకీయాల వాళ్ళు స్పందించారు. కానీ అసలు కేసీఆర్ గారు సామాన్యంగా కమిషన్ ముందు పోయి వస్తే అయిపోయి చూసింది కదా. దానివల్ల ఏమైంది, ఆ పల్లారాజేశ్వర రెడ్డి గారు పోయి ఆ ఫామ్ హౌస్ కు మూడింది అనిపిస్తుంది. ఎందుకంటే ఫామ్ హౌస్ ఇబ్బంది కాలేరు కూడా తప్ప ఇంకోటి ఏమున్నది. ఆయన పాపం కేసీఆర్ గారు తొట్టి విరిగింది. ఇప్పుడు ఇవాళనేమో పల్లారాజేశ్వర రెడ్డి గారు అడ్డపడ్డారట, ఆయన యశోద హాస్పిటల్ ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏం లేదు, ఈ కేవలం మైండ్ గేమ్ రాజకీయాలు వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఏమో కమిషన్ పేరు మీద మైండ్ గేమ్ రాజకీయాలు చేస్తుంటే, కాంగ్రెస్ ఏమో ఈ తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి మైండ్ గేమ్ రాజకీయాలు చేస్తుంది.